0, 1, 2, 3. Let's get started. గుడ్ మార్నింగ్. మనం చెప్పా కదా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉందని, దాన్ని చెక్అవుట్ చేద్దాం పదండి. Ain't nobody stopping me. Ain't nobody stopping me. Ain't nobody stopping me. Ain't nobody stopping me. You've got to get a hold of yourself. ఇక్కడ ఈ 100 acre పార్క్లో మొత్తం హైకింగ్ ట్రెక్ ఉంటుంది. ఇక్కడ లుకౌట్ పాయింట్స్ ఉన్నాయి, యానిమల్స్ కూడా ఉంటాయంట, పీకాక్స్ అవి. ఇక్కడ మంచి ఆర్ట్ ఉంది చూడండి. స్టోన్స్ మీద యానిమల్ ఆర్ట్ వేశారు, భలే ఉంది. ఈ ప్లేస్ చాలా కన్వీనియంట్గా అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది. వీకెండ్ కదా, ఫుల్ క్రౌడెడ్ ఉంది ఈరోజు. చాలామంది గ్రూప్ వర్కౌట్ సెషన్స్కి వచ్చారు. అదిగోండి అక్కడ వర్కౌట్స్ చేస్తున్నారు. వినిపిస్తున్నాయి దూరంగా. అసలు ఎక్కడ పీకాక్ అని చెప్పేసి వెతుకుతున్నా, కనిపించలే ఇంకా ఒక్కటి కూడా. పక్షుల సౌండ్స్, ఇంకా చిన్న చిన్న వైల్డ్ లైఫ్ కూడా ఉంటుందంట ఇక్కడ. ఇఫ్ యు ఆర్ లక్కీ వీ కెన్ స్పాట్ దెమ్. మళ్ళీ మొన్న రోజు చెప్పా కదా ఇక్కడ ఈ ఏరియాలో ఒక చీతా వచ్చిందని. ఆ చీతా ఇక్కడ ఈ పార్క్లోనే పట్టుకున్నారు. దాన్ని కేజ్ చేసిన ఆ కేజ్ కూడా ఉంది ఇక్కడే, కాసేపట్లో చూపిస్తా. ఇందాక పైనుంచి వ్యూ చూపించా కదా, ఆ లేక్ పక్కన ఉంది కేజ్. అది ఆ కేజ్లో పట్టుకున్నారంట దాన్ని. అక్కడ నుంచి పట్టుకొని తీసుకెళ్ళి ఫారెస్ట్లో వదిలేశారు. బట్ యా, ఇదైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. యానిమల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఉడతలు, పక్షులు, పీకాక్స్ బోల్డన్ ఉన్నాయి. ఇక్కడ ఒక బర్డీ ఉంది చూడండి. You've got to get a hold of yourself. అది అక్కడ ఉంది కేజ్, దగ్గరికి వెళ్ళి చూద్దాం. అటువైపు లేక్ అవుట్ సైడ్ అదర్ సైడ్ ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం కేజ్ని. ఇక్కడ టెరైన్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లైక్ కొండలు, లైక్ చిన్న చిన్న కొండలు ఎక్కడము దిగడము, మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. మధ్యలో బోర్డ్ వాక్ కూడా ఇచ్చారు. అమేజింగ్ ప్లేస్ అసలు ఇది. గ్రూప్ యోగా సెషన్స్ కోసము ఇగో ఇక్కడ ఇలా ఇది కూడా పెట్టారు. ఇక్కడ గ్రూప్ యోగా సెషన్స్ చేస్తారంట.
ఇటు ఒక వాకింగ్ ట్రైల్ ఉంది, ఇటు ఒక వాకింగ్ ట్రైల్ ఉంది, ఇటు ఒక వాకింగ్ ట్రైల్ ఉంది. మనము ఇటు వెళ్దాము లేక్ పక్కన నుంచి నడుచుకుంటూ. ఈ లేక్ వచ్చేసి 10 feet డెప్త్ పైన ఉంటుందంట. నో స్విమ్మింగ్ బోట్స్ పెట్టారు. సమ్మర్లో ఇది ఇక్కడ దాకా వచ్చేస్తుంది వాటర్, ఇక్కడ దాకా. సారీ, రైనీ సీజన్లో ఇక్కడ దాకా వచ్చేస్తుంది వాటర్. సమ్మర్ కదా, వాటర్ బాగా ఇంకిపోయింది. ఐ థింక్ ఇంకా పీక్ సమ్మర్ మే అలా వచ్చింది అని అంటే ఉన్నాయి కొంచెం వాటర్ కూడా పోద్ది, నాకు తెలిసి ఆపరేట్ అయిపోద్ది. అప్పుడు అంతా ఇది ఎంటీ ఉంటుంది పాండ్. ఫిషెస్ ఏమి ఉండవంటే ఇందులో పెద్దగా. ఏముంటాయి ఇందులో ఫిషెస్? ఐ థింక్ ఇది ఆర్టిఫిషియల్ లేక్, ఆర్టిఫిషియల్ పాండ్ అనుకుంటుంది. లేక్ కూడా కాదు, గుడ్డి పాండ్ ఇది. సిటీలో ఇది ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ హైకింగ్కి, చాలా హెల్దీ యాక్టివిటీస్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. అరే అసలు మీరు బిలీవ్ చేయరు, ఇక్కడ ఒక క్యాక్టస్ ప్లాంట్ ఉంది. అసలు హైదరాబాద్లో క్యాక్టస్ ప్లాంట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లే. వీళ్ళే ప్లాంట్ చేసినట్టున్నారు, పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు. అసలు ముళ్ళులు చూసారు ఎలా ఉన్నాయో? ముళ్ళులు, ఇగో ఈ ముళ్ళులు ఈ పట్టుకున్నారా అంటే అంతే, ఇంకా టచ్ కూడా చేయకూడదు. దిగింది అంటే ముళ్ళు తీయడానికి చుక్కలు కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్. వావ్, అదిగోండి అక్కడ పైన ఒక లుకౌట్ పాయింట్ ఉంది. ఆ లుకౌట్ పాయింట్కి వెళ్దాం, అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందంట. పీకాక్స్ కనిపిస్తాయేమో అని చూస్తున్నా, పీకాక్స్ కనిపిస్తలేవు. చూద్దాం, లక్ బాగుంటే పీకాక్స్ కనిపించచ్చు. ఇదిగోండి ఆ పైన లుకౌట్ పాయింట్కి వెళ్ళడానికి ఇగో ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూద్దాం. అక్కడ పైన పీపుల్ ఉన్నారు, బట్ వీ క్యాన్ డూ ఎనీథింగ్. పబ్లిక్ పార్క్ కదా, జనాలు ఉంటారు. పక్షులు అయితే బోల్డ్ అని ఉన్నాయండి, బోల్డ్ అని పక్షులు ఉన్నాయి. అసలు సిటీలో ఇన్ని పక్షులు చూడడం చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Ain't nobody stopping me. Ain't nobody stopping me. Ain't nobody stopping me. పార్క్ స్టార్టింగ్లో డెవలప్మెంట్ అంతా నీట్గా స్క్రేప్ చేసి ల్యాండ్స్కేపింగ్ చేశారు పార్క్ స్టార్టింగ్లో. కానీ కొంచెం లోపలికి వచ్చాక అసలు కంప్లీట్ ఫారెస్ట్ వైబ్స్. ఇక్కడ ఒక కొండ ఉంది, ఇదిగోండి ఆ కొండ మీదకి వెళ్దాము. వెళ్ళి అక్కడి నుంచి వ్యూస్ చెక్అవుట్ చేద్దాం. ఇంకోటి, ఇక్కడ స్నేక్స్ కూడా ఉంటాయంట, సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ స్నేక్స్. ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు. సూపర్ వ్యూ, మన కంప్లీట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లిటరల్లీ ఒక 50 to 80 kilometers విజిబిలిటీ ఉంది. అద్భుతమైన వ్యూ, వర్త్ హైక్. అదండి వ్యూ ఉంది కదా, అద్భుతమైన వ్యూ, అసలు వివత్సమైన వ్యూ. నేను కరెంట్లీ ఈ స్టోన్ మీద ఉన్నాను. ఈ స్టోన్ మీద నుంచి ఆ స్టోన్ మీదకి జంప్ చేశా. అక్కడ డెప్త్ ఎంత ఉందో చూద్దాం. ఇంకేం లే, ఆ డెప్త్లో పడ్డామంటే సావే. ఇప్పుడు మనం కొండకి అదర్ సైడ్ వచ్చాము.
ఇక్కడ కూడా వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయి, చాలా నీట్గా మార్క్ చేశారు. ట్రెక్ 3 పెద్ద చెరువు, లోకల్ DT ట్రెక్ 4, 3 or 4 ఏదో ఒకటి తీసుకుందాము. మనం ఎప్పుడు కుడివైపు వెళ్తాం కదా, రైట్ కొట్టేద్దాం. సమ్మర్ స్టార్ట్ అయింది, సో ఈ పార్క్కి పొద్దున పూట రావడమే చాలా మంచిది. ఎందుకంటే 9-10 దాటిందంటే ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది. ఎండ్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా, సన్ స్ట్రోక్. ఈ ప్లేస్కి జస్ట్ వాకింగ్ హైకింగ్కే కాదు, ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మా బుడ్డోడికి ఇక్కడ ఫోటోషూట్ చేపిద్దామా అన్న ఐడియా వస్తుంది. చూద్దాము, ఎందుకంటే వెదర్ కోఆపరేట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్సే మనకి మంచి మైల్డ్గా ఉంటుంది టెంపరేచర్. 9-10 అయిందంటే ఎండ వచ్చేస్తుంది, ఇంకా కష్టం. అప్పుడు అంత ఎండలో ఫోటోషూట్ అనేది చాలా చాలా కష్టం. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ వాకింగ్ ట్రైల్ మధ్యలో ఒక హైకింగ్ రూట్ ఉంది. మనం ఈజీ పాత్ తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు కదా, మనం హైకింగ్ రూట్ తీసుకుందాం. కానీ చాలా కాషియస్గా ఉండాలి, స్నేక్స్ ఉంటాయంట. ఇది కొండ, ఇలా ఈ కొండ ఇలా ఎక్కి అలా వెళ్ళి అటు నుంచి దిగాలి. వెళ్దాం పదండి. అప్పుడే చూసారుగా ఎలివేషన్ వచ్చేసింది. ఇటు నుంచి ఇటు వెళ్దాం పైకి. Can you hear that? Peacocks అరుస్తున్నాయి. సూపర్ ఫారెస్ట్ వైబ్స్. ఇదో ఇటు నుంచి ఇంకా వెళ్ళాలి పైకి. హ్యాసం వస్తుంది. కొండ ఎక్కేసా ఆల్రెడీ. అది చూడండి, అక్కడ కింద కొండ. ఇటు వచ్చేసా, ఇటు నుంచి వెళ్ళాలి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. కొండ పీక్లో వెళ్ళాక నేను ఒక పాయింట్ చెప్తాను. వెల్కమ్ టు ద పీక్ ఆఫ్ ద కోట. ఇది ఒక లుకౌట్ పాయింట్. లుకౌట్ పాయింట్ లాగా ఏం కన్స్ట్రక్ట్ చేయలే, బట్ కొండ మీదకి ఎక్కా నేను హైక్ చేసి. బాగుంది, ఎటు నుంచి చూసినా అవే అద్భుతమైన వ్యూస్. ఇందాక ఒక పాయింట్ చెప్తాను కదా, అదేంటంటే నేను కెనడాలో చాలా హైకింగ్స్ చేశాను. చాలా అంటే చాలా చేశాను. హైదరాబాద్లో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇదే ఫస్ట్ టైం హైక్ చేయడం. అది కూడా ఈ పార్క్ ఇంటి దగ్గరలోనే ఉండడము చాలా హ్యాపీగా అనిపించింది. ఇనీషియల్గా మెయిన్ ఎంట్రన్స్లో ఆ ల్యాండ్స్కేపింగ్ అదంతా చూసి అబ్బా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అనుకున్నా. బట్ దిస్ వన్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే లిటరింగ్ అండి. ఎక్కడ పడితే అక్కడ ఎంటీ వాటర్ బాటిల్స్, ఫుడ్ తినేసి బ్యాగ్స్ అవన్నీ పడేశారు. చేయకూడదు కదా. మన కోసము ఇలాంటి ఎస్టాబ్లిష్ని పెట్టినప్పుడు దాన్ని నీట్గా క్లీన్గా ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మందే కదా. సో మై వ్యూవర్స్, ఎప్పుడన్నా హైకింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చెత్త పడేయకండి. నేచర్కి అది మంచిది కాదు. ఒక స్టోన్ మీద బేర్ని కార్వ్ చేసి పెట్టారు. ఆర్టిఫిషియల్ బేర్, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటా. అది అక్కడ ఉంది ఎగ్జాక్ట్గా, అది అక్కడ ఉంది. సో మీకు ఈ హైట్లో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం ఎంత పైకి హైక్ చేస్తామో. ఇది చిన్న కొండ ఇది. అది వ్యూస్ ఆఫ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ద మోడర్న్ హైదరాబాద్. ఈ వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది మోడర్న్ హైదరాబాద్.
futuristic Hyderabad. Yeah, it's going to be next Silicon Valley. Already Silicon Valley. Yeah. Another lookout point. భలే పీస్ఫుల్గా ఉందండి అసలు ఇక్కడ. వాట్ ఎ వ్యూస్ మ్యాన్, వాట్ ఎ వ్యూస్. ఇది ఒకటి కొండ, అది బండ. ఆ బండపైకి ఎక్కుదాం పదండి. చాలా రోజులైంది హైకింగ్ చేసి, ఆయాసం వచ్చేస్తుంది. మొత్తం కొండలే. బేసిక్గా హైదరాబాద్ అంటేనే కొండలు. హైదరాబాద్ అంటే కొండలు, కొండలు అంటే హైదరాబాద్లు. ఈ కొండల్ని కొట్టేసే మొత్తం మనకి ఇటువైపు అంతా ఈ ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్స్ చేశారు. Ain't nobody stopping me. Ain't nobody stopping me. Ain't nobody. ఇదే పీక్ మోస్ట్ కొండ అండి. హైకింగ్ అంటేనే మరి కొండలు ఎక్కడం అంత ఈజీగా ఉండదమ్మా. కనిపించినంత ఈజీ కాదు. ఉండండి, ఎంత హైట్లో ఉన్నానో చూపిస్తా. అదిగో అక్కడ కింద దూరంగా హైకింగ్ ట్రైల్ కనిపిస్తుందా? బాగా ఎండ కొట్టేస్తుంది కళ్ళలో, గ్లాసెస్ మర్చిపోయాను. బట్ యా, అక్కడ కింద హైకింగ్ ఉందా, వాకింగ్ ట్రైల్స్. అక్కడ నుంచి హైక్ చేసుకుంటూ వచ్చాయి ఇక్కడ దాకా. ఐ థింక్ ఇదే పీక్ మోస్ట్ స్టోన్ అనుకుంటా. కొండ మీదకి వచ్చేసాము. సో అక్కడ దూరంగా అక్కడ లుకౌట్ పాయింట్ ఉంది కదా, అది సెకండ్ లుకౌట్ పాయింట్. అక్కడ నుంచి వ్యూ చూపించా. అక్కడ దూరంగా ఇంకో లుకౌట్ పాయింట్ ఉంది చూడండి, అది ఫస్ట్ లుకౌట్ పాయింట్. అక్కడ నుంచి కూడా ఒక వ్యూస్ చూపించాను నేను. మనకి డిఫరెంట్ ఎలివేషన్స్లో డిఫరెంట్ వ్యూస్ చూపిస్తున్నా. సో ఇది ఐ థింక్ దిస్ ఈజ్ ద పీక్ మోస్ట్ పాయింట్ ఈ 100 acre పార్క్లో. అద్భుతమైన వ్యూస్ అసలు భలే ఉన్నాయి. యా, ఇంకా ఐ థింక్ విజిబిలిటీ బాగుంటే ఇటువైపు గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది ఈ డైరెక్షన్లో. యా, ఈ డైరెక్షన్లో గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది. కానీ మార్నింగ్ కదా, ఫాగీ ఉండడం వల్ల మనకి గోల్కొండ ఫోర్ట్ కనిపించట్లేదు. సో హైదరాబాద్లోనే ఉన్నాం కదా, ఒకరోజు గోల్కొండ ఫోర్ట్ వ్లాగ్ కూడా చేద్దాం ఖచ్చితంగా. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన వాయిస్ ఫుల్గా రీస్టోర్ అయిపోయింది. ఫస్ట్ 3 weeks మాత్రం అబ్బా వాటర్ చేంజ్, వెదర్ చేంజ్ వల్ల అసలు వాయిస్ మొత్తం పోయింది. బ్లాగింగ్ కూడా చేయడం కుదరలేదు సరిగ్గా నాకు. బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ వాయిస్, ఫుల్ వ్లాగ్స్. అంటే మాట్లాడుతున్నప్పుడు వినడానికి మీకు కూడా కాస్త చెవులకి వినసొంపుగా ఉండాలిగా. నేను ఆ బొంగురు గొంతు వేసుకొని మాట్లాడుతుంటే కష్టం. నాకే వినబుద్ధి కావట్లేదు, ఇంకా మీరేం వింటారు? అది సంగతి. సో ప్రస్తుతానికైతే వ్యూస్ ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ 100 acre newly established park in Narsingi, right next to Kokapet and right next to Outer Ring Road. చాలా బాగుంటుంది. హైదరాబాద్లో నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. వీకెండ్స్ వస్తే కొంచెం మార్నింగ్ టైం క్రౌడెడ్ ఉంటుంది. అండ్ సమ్మర్ కదా, మార్నింగ్ రావడమే బెస్ట్. ఇది చాలా ఎర్లీగా ఓపెన్ అవుతుందంట. పొద్దున ఐ థింక్ 5 కల్లా ఓపెన్ అయిపోద్ది. సో 5-6 కల్లా వచ్చేసేయండి. 5ంటికి రావడం కష్టమే నాకు తెలుసు. సో అరౌండ్ 6 కల్లా వచ్చేస్తే వెదర్ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తుంది. ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మంచి నేచర్ ఎంతూసియాస్ట్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. దట్స్ మై రికమెండేషన్. సో అది సంగతి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది పీక్ పాయింట్ ఇంకా పార్క్లో. ఇంకా అటువైపు అదిగోండి, అక్కడ దూరంగా అదో పెద్ద కొండ ఉంది. అంత దూరం వెళ్ళడం నా వల్ల కాదు. ఆల్మోస్ట్ చాలా వచ్చేసాను నేను. ఇక్కడ నుంచి ఇంకా మనము వే బ్యాక్ వెళ్దాము, రిటర్న్. ఎలా వెళ్ళాలో నాకు తెలీదు, బట్ ఫిగర్ అవుట్ చేద్దాం. ఇట్స్ నథింగ్. సో అది సంగతి. ఎంజాయ్ ద వ్యూస్, ఎంజాయ్ ద వ్లాగ్. అండ్ మీ అందరికీ తెలుసు వ్లాగ్ మీరు ఇంత దూరం వచ్చారు అని అంటే ఈ వ్లాగ్ చూస్తూ ఐ హోప్ నేను ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో ఇఫ్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ యూ అండ్ ఇఫ్ యు ఆర్ మీకు నచ్చితే యు నో వాట్ టు డూ, రైట్? ఓకే. ఇంత పైకి వచ్చిన తర్వాత సెల్ఫీ తీసుకోకపోతే ఎలాగా? తీసుకోవాలిగా. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ.
ఇంకో చిన్న అప్డేట్ మై డియర్ సబ్స్క్రైబర్స్, నా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయినాయి మిడిల్ ఈస్ట్లో వార్ సిచ్యువేషన్ వల్ల. సో నేను ఇంకొక 1 month ఇక్కడే హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. ఫ్లైట్ టికెట్స్ చూస్తే మాత్రం భయంకరంగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి, మామూలు ఎక్స్పెన్సివ్ కాదు. బిజినెస్ క్లాస్ టికెట్ నేను తీసుకోను, బేసిక్గా బిజినెస్ క్లాస్ జస్ట్ ఊరికే మనం టికెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది కదా. ఎంత ఉందో తెలుసా బిజినెస్ క్లాస్ టికెట్? రెగ్యులర్ టైమ్స్లో 5,000 to 6,000 అరౌండ్ ఉంటుంది. బట్ నిన్న నేను చెక్ చేసిన టికెట్ మాత్రం 18 lakhs ఉంది. లిటరల్లీ 18 lakhs. కష్టం అండి, చాలా కష్టం. అంత పెట్టుకొని రావడం మన వల్ల కాదు. ఎకనామీ అయితే 10 lakhs ఉంది, 2 weeks తర్వాత 5 lakhs ఉంది, 3 weeks తర్వాత 3 lakhs ఉంది, 4 weeks తర్వాత 2.5 lakhs ఉంది. సో 4 weeks తర్వాత 5th week or 6th week ఒక ఎయిర్లైన్ 1,20,000 ఉంది. అది బుక్ చేద్దాం అనుకుంటున్నా, బట్ హోప్ఫుల్లీ అది పెరగకుండా ఉండాలని కోరుకుంటున్నా. అది పెరిగిందా ఇంకా అంతే, నేను ఏం చేయలేను. బట్ ఫర్ నౌ 3 to 4 weeks అయితే హైదరాబాద్లోనే ఉంటాను. మనకి రెగ్యులర్గా హైదరాబాద్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంత మంచి వ్యూస్ కనిపించినప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది. బేసిక్గా ఇది ఒరిజినల్ సాంగ్, దాన్ని నేను కొంచెం మోడిఫై చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ద సాంగ్. 1 2 1 2 1 2. ఈ జన్మమే హైకింగ్ చెయ్యడానికి దొరికేరా డెరెడెడే, ఈ జన్మమే బయట తిరగడానికి దొరికేరా డెరెడెడే, ఈ జన్మమే నేచర్ని ఎక్స్ప్లోర్ చెయ్యడానికి దొరికేరా డెరెడెడే. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని ఒకటే లైను 3 సార్లు మార్చి పాడా. కళ్ళల్లో ఒక రేంజ్లో ఎండ కొడుతుంది. యా, సన్ స్టార్ట్ అయిపోతుందండి. 9 అవుతుంది, అరౌండ్ 9 అవుతుంది మార్నింగ్. యా, 9ంటికి ఎండ దంచేస్తుంది. సో తొందరగా వ్రాపప్ చేసేద్దాము, అది సంగతి. అబ్బా, అక్కడ దూరంగా కొండ మీద పీకాక్ ఉందండి. నా గోప్రో మీద జూమ్ చేస్తే కనిపిస్తుందో కనిపించదో, నేను ఫోన్లోంచి జూమ్ చేసి ఆ వీడియో యాడ్ చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చూపిస్తాను, ఇదిగో చెట్టు మధ్యలో ఉంది ఒక చిన్న పీకాక్. మన విజన్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు నా ఫోన్ నుంచి జూమ్ చేసి చూపిస్తా, చూడండి. Oh, that's real good. వెళ్ళిపోతుంది పీకాక్. అది ఎంత దూరంలో ఉందో చూడండి. అప్పటి నుంచి ఎత్తుకుతుంటే ఒక్క పీకాక్ కనిపించింది. అది కూడా అక్కడెక్కడో ఉంది, అంత దూరంలో ఉంది అక్కడ. నేను ఊరికే అటు ఇటు చూస్తున్నా, ఏమైనా యానిమల్స్ కానీ పీకాక్స్ కానీ బర్డీస్ మంచిగా కనిపిస్తాయేమో అని చెప్పేసి అదొక్కటి కనిపించింది. నేను రికార్డ్ చేస్తూనే ఉన్నా, అది వెళ్ళిపోయింది. సో దగ్గరగా ఏదన్నా పీకాక్స్ కానీ ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం. ఇంకా మనము పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి హాఫ్ వే వచ్చాము, ఇంకా హాఫ్ వే ఉంది. సో ఇఫ్ యు ఆర్ లక్కీ దగ్గర నుంచి పీకాక్స్ కనిపిస్తాయేమో, విల్ సీ. You've got to get a hold of yourself. ఎలా ఉంది వ్యూ? దుమ్ము లేపింది కదా. సేమ్ వ్యూస్ మనకి. ఆ కింద వాకింగ్ ట్రైల్ ఉంది కదా, ఆ కిందకి వెళ్ళిపోవాలి. వాకింగ్ ట్రైల్కి వెళ్ళిపోతే మన ప్లేస్కి వెళ్ళిపోతాము. హైకింగ్ చేస్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకు అనంటే మనము ఫారెస్ట్లో వస్తాం కదా, మొత్తం ఇది పేరుకి పార్కే కానీ ఇది మొత్తం కంప్లీట్గా కొండలు గుట్టలు ఫారెస్టే ఇది. సో వైల్డ్ లైఫ్ ఉంటుంది మనకి. పెద్దగా కనిపించే వైల్డ్ లైఫ్ మనం విజిబుల్గా చూడొచ్చు దూరం నుంచి కూడా, కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇది కొంచెం ట్రాపికల్ రీజియన్ కదా, వేడిగా ఉంటుంది కదా ఇక్కడ. స్నేక్స్ చాలా ఇంపార్టెంట్.
తేళ్ళు చాలా ఇంపార్టెంట్, అండ్ జెర్రీలు అని ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కుట్టినాయి అని అంటే చుక్కలు కనిపిస్తాయి, పాము కుడితే పోయినట్టే. అన్ని పాములు పాయిజనస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ ఉండదు, కానీ చాలా వరకు లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ తేలు జెర్రీ ఇవి కుడితే అంత త్వరగా చనిపోరు, కాకపోతే చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. అది బేర్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ దట్ బండరాళ్ళు ఉన్న ఏరియాలో తేళ్ళు జెర్రులు పాములు చాలా కామన్గా ఉంటాయి. సో చాలా కాషియస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనము వేస్తున్న ప్రతి స్టెప్ వాచ్ చేస్తూ వెళ్ళాలి. ఇది ట్రైల్, అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోదాం. Ain't nobody stopping me. Ain't nobody stopping me. Ain't nobody stopping me. వచ్చేసాం గ్రౌండ్ జీరోకి. వాకింగ్ ట్రైల్ ఇది. అక్కడెక్కడో పైన కొండలు ఎక్కేసి కిందికి వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం ఈ ట్రైల్ ఫాలో అవుతూ లెట్స్ గో బ్యాక్. ఇందాక ఇనిషియల్గా చెప్పా కదా చీతాను పట్టుకున్న కేజ్ ఒకటి ఉందని, ఆ కేజ్ చూపిస్తా. అది మనం ఇలా వెళ్ళి ఇటు నుంచి అటు సర్కిల్ బ్యాక్ అవ్వాలి. అక్కడికి వెళ్ళి పాండ్ దగ్గర ఉంటుంది ఆ కేజ్, వెళ్ళి దాన్ని చూద్దాం. ఓకేనా, చలో. ఇటు కూడా వెళ్ళొచ్చు, ఇటు కూడా ఒక ట్రైల్ ఉంది. అంత దూరం వద్దు, ఇప్పుడు ఎండ పెరిగిపోతుంది. ఇంత ఎండలో మళ్ళీ మనం తిరిగామంటే తెలుసుగా సన్ స్ట్రోక్. అంత దూరం వద్దు మనకి. మనం నీట్గా చాలా కవర్ చేసాం ఇప్పటికే పార్క్. మనము ఇటు నుంచి వెళ్ళిపోయి మన కేజ్ చూసుకుందాం. ఇంకో విషయం, హైకింగ్కి వచ్చినప్పుడు షూ చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ షూ కంఫర్ట్ బాగుంటుంది, అండ్ హైకింగ్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే లాంగ్ వాక్స్ ఉంటాయి కాబట్టి. అండ్ సెకండ్ థింగ్, క్లోత్స్ కూడా లైట్ వెయిట్ ఉండే క్లోత్స్, స్పోర్ట్ వేర్ వేసుకోండి, చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. అండ్ జీన్స్ వేసుకోకండి, హెవీ స్వెట్ షర్ట్స్ లాంటివి వేసుకోకండి, డిపెండ్స్ ఆన్ ద వెదర్. సో స్పోర్ట్ వేర్ రికమెండ్ చేస్తా హైకింగ్ చేస్తున్నప్పుడు. అండ్ రన్నింగ్ షూస్ ఆర్ హైకింగ్ షూస్. రన్నింగ్ షూస్ సరిపోతుంది, మరి అంత హైకింగ్ షూ అవసరం లేదు. ఓకే, పాండ్ చూస్తారు కదా, ఈ పాండ్ కానుకొనే ఇదిగోండి అక్కడ ఉంది కేజ్, చీతాను పట్టుకున్న కేజ్. అదే చూపిస్తా పద. Ain't nobody stopping me. గేట్ చాలా హెవీగా ఉంది. అది కేజ్, చీతాను పట్టుకున్నారు అందులోనే. చిన్న మీటర్ వేసి ఒక 3-4 days పట్టిందంట దాన్ని పట్టుకోవడానికి. సో అంత ఈజీ కాదుగా వైల్డ్ యానిమల్ని పట్టుకోవడం అంటే. మరి తేడా వచ్చిందా వేసి పడేస్తుంది, అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వైల్డ్ యానిమల్స్ని. అదనమాట సంగతి. సో అదండి, వ్యూ చూసారు ఎలా ఉందో. ఈ పాండ్ ఇది ఆర్టిఫిషియల్ పాండే అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ చిన్న ఇగో ఇలా కూడా కట్టారు, రిజర్వాయర్కి వాటర్ కంట్రోల్ చేస్తున్నట్టు. అది కూడా అక్కడ పెద్ద ముసలి ఉంది కింద. అది ఆర్టిఫిషియల్ ముసలి, సిమెంట్ ముసలి, రియల్ ముసలి కాదు. అదండి సంగతి. ఇక్కడ మ్యాప్ చూస్తారు, అది మనము ఆల్మోస్ట్ లుకౌట్ పాయింట్స్ అని చెప్పేసి ఎక్కాం కదా, ఒక 3-4 కొండలు. ఇవన్నీ కవర్ చేసాం మనం. ఓల్డ్ మ్యాన్ ఫేస్ రాక్, నాకు ఎగ్జాక్ట్గా పేరుండి మనం ఎక్కినప్పుడు దాని పేరు తెలీదు, బట్ ఇది కవర్ చేసాము. ఇది కవర్ చేసాము. ఈగిల్ ఐ రాక్ ఐ డోంట్ థింక్ సో, ఇది కవర్ చేయలేదు. ఇదైతే కవర్ చేసాము ఒకటి పైకి ఎక్కి. ఈ దీపం రాక్ కూడా మనం ఐ థింక్ కవర్ చేసాం అనుకుంటున్నా. అయిపోయింది ఇంకా పార్క్లో మన ఎక్స్ప్లోరేషన్. బయటికి వెళ్ళిపోతున్నాము. ఈ పార్క్ బయట కొన్ని ఫుడ్ ప్లేసెస్లా పెట్టారు, హెల్దీ జ్యూసెస్, డ్రింక్స్ అవి ఇవి.
అవేముంటాయో ఒకసారి చెక్అవుట్ చేద్దాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే తాగుదాం. ఇప్పుడే వాటర్ మెలాన్ తీసుకున్నా. వెనక షాప్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని, అది చూస్తున్నారుగా వెనక షాప్స్. అవన్నీ ఫ్రూట్ జ్యూసెస్, మిల్లెట్ సలాడ్స్, రెగ్యులర్ సలాడ్స్, కోకోనట్స్, ఈ షాపులు అన్నీ ఉన్నాయి. హైకింగ్ చేసి వచ్చిన వాళ్ళందరూ హెల్తీగా తినాలని చెప్పేసి ఓన్లీ హెల్తీ షాప్స్ పెట్టారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఏంటంటే నాటుకోడి బాయిల్డ్ ఎగ్స్ అంట, అవి కూడా ఉన్నాయి అక్కడ. సో సబ్స్క్రైబర్స్, మీరు ఎప్పుడైనా ఈ పార్క్ని చెక్అవుట్ చేయడానికి వస్తే మంచి హైకింగ్ స్పాట్ ఇది. వీకెండ్ వచ్చేసేయండి, వీక్ డేస్ వచ్చినా బాగానే ఉంటుంది, వీకెండ్ అయితే కొంచెం ఎక్కువ టైం దొరికిద్ది. సో అది సంగతి, మనకి తెలుసుగా. ఎండ్ ఆఫ్ ద వీడియో. నచ్చితే ఏం చేయాలో డన్. Why they stopping me?